రెగ్యులర్గా కోటేశ్వరరావు అంకిపాడు వస్తే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి వీళ్ళని పలకరించి వెళ్తూ ఉంటారు. నమస్తే అమ్మ, నిజంగా చాలా బాధాకరం, అందరికీ ఇష్టమైన నటుడు ఆయన. మీకున్న అనుబంధం ఏంటి? కోటేశ్వరరావు గారు ఇక్కడ ఎలా ఉండేవారు? ఈయన 10 ఏళ్ళ పిల్లడప్పుడు ఇక్కడే ఉన్నాడండి. ఇక్కడ వచ్చాడు, వాళ్ళ పెద్దమ్మళ్ళు ఉండేవాళ్ళు. ఇక్కడ ఉండిపోయి ఆంజల్ డాక్టర్ గారు మీద అన్నీ అయిపోయింది. వాళ్ళ నాన్నగారు ఆంజల్ డాక్టర్ గారు అయితే ఈ 10 ఏళ్ళ పిల్లడు ఇప్పుడు వచ్చాడు, పెద్దోడు అయ్యాడు. ఆయన శ్రీనివాసరావు గారు ఈయన ఆడుకునేవాళ్ళు, చేసుకునేవాళ్ళు. పెళ్ళిళ్ళు కూడా అందరు ఇక్కడ అయిపోయింది. అదంతా ఇల్లు అనమాట. అది ఎంత ఉండంగానే వాళ్ళ డాక్టర్ గారు ఉండంగానే పెళ్ళిళ్ళు అయిపోయినాయి. అందరు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఆడపిల్లలు ఏంటి అందరిని పెద్దవాళ్ళు అయిపోయారు, అన్నీ అయిపోయినాయి బాబు. డాక్టర్ గారు ఇది అయిపోయాడు. డాక్టర్ గారు వల్ల మేము ఉన్నాం. ఆ బాబు ఆయన వెళ్ళిపోయినాక మమ్మల్ని మటుకు వదిలిపెట్టలేదండి. మేమంటే ఎంత ఇష్టమో అసలు. నన్ను ఆడపిల్లలాగా చూసుకున్నారండి వాళ్ళు. అసలు నా ఆడపిల్లలు లేని దానికి మళ్ళీ చూసుకున్నారు. అటు పని బాబు, ఇంత జరిగింది బాబు. ఇది ఆయన వెళ్ళిపోతున్నాకు చాలా బాధగా ఉంది బాబు. అసలు నన్ను ఆడపిల్లలాగా అన్నదమ్ముడులాగా ఉన్నాడు బాబు. నాకు ఇంటికి వెళ్ళబుద్ధి కట్టలేదు బాబు. అసలు ఏం చేస్తారు ఏంటో మరి. ఇదంతానేమో కొడుకు రాసేసాడు, మనవడికి. ఇవన్నీనేమో కూతుళ్ళకి రాసేసాడు. చెప్పాడు నాకు ఇటు రాసేసాను పుష్పవతి, అడిగి ఎవరికి ఇబ్బంది పడకుండా నేను ఉన్నాను అని రాశానని చెప్పాడు. వచ్చాడు మొన్న ఒక రోజు 4 నెలలాడు, 2 నెలలాడు, 3 నెలలాడు వచ్చాడు బాబు. వచ్చాడు, కూర్చున్నాడు. పుష్పవతి ఇప్పుడు ఏం బాగలేదన్నాడు. వాళ్ళ భార్యకి ఏం బాగుంటలేదు, మంచాన ఉందంట. ఏం బాగుంటలేదు పుష్పవతి అని బాబు కళ్ళు నీళ్ళు పెట్టుకున్నాడండి. బాబు ఏం వదలే బాబు గారు అంటే ఏమవుద్దో ఏంటో అన్నాడు. అది మొత్తమే మాకు ఇది అంతే, మళ్ళీ రాలేదు ఇక.